మహాభారతంలోనే అత్యంత విషాదకరమైన, గుండెను పిండేసే ఘట్టాన్ని ఈరోజు తెలుసుకుందాం. అధర్మం రాజ్యమేలుతున్న వేళ, మానవత్వం మంటగలిసిన వేళ, అక్షయశక్తి ఎలా అండగా నిలిచిందో చూద్దాం. శకుని వేసిన పాచికలు పాండవుల జీవితాలను చీకట్లోకి నెట్టేశాయి. ధర్మరాజు తన్ను తాను, తన తమ్ముళ్లను, చివరికి ప్రాణ సమానమైన భార్య ద్రౌపదిని కూడా పందెంలో ఓడిపోయాడు. ద్రౌపదిని ఓడిపోగానే దుర్యోధనుడి కళ్ళు క్రోధంతో, అహంకారంతో మెరిశాయి. దుశ్శాసనా, వెళ్ళు, ద్రౌపదిని ఉద్దేశించి ఆ బానిసను సభలోకి ఈడ్చుకురా. ఆమె ఇప్పుడు మన ఆస్తి అని గర్జించాడు. ఆ సమయంలో ద్రౌపది తన అంతఃపురంలో ఉంది. దుశ్శాసనుడు అక్కడికి వెళ్ళి ఒక సామ్రాజ్యపు రాణి అని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ సభలోకి తీసుకువచ్చాడు. నిండు సభలో కురువంశ పెద్దలైన భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు కూడా ఉన్నారు. వారి ముందు ద్రౌపది కన్నీళ్లతో వాళ్లకు ఒకే ఒక్క ప్రశ్న వేసింది. ధర్మరాజు జూదంలో తనను తాను ఓడిపోయిన తరువాత నన్ను పందెంగా పెట్టాడా, లేక మొదట నన్ను ఓడిపోయిన తరువాత తనను తాను పందెంగా పెట్టాడా అని ప్రశ్నించింది. ధర్మరాజు తననే తాను కోల్పోయిన తరువాత ఇంకొకరిపై హక్కు ఎలా ఉంటుంది, అప్పుడు నన్ను ఎలా పందెంగా పెడతాడు అని నిలదీసింది. ఈ ప్రశ్నకు ధర్మం తెలిసిన భీష్ముడు కూడా సమాధానం చెప్పలేక తలవంచుకున్నాడు. విదురుడు అడ్డుకోవాలని చూసినా దుర్యోధనుడి అహంకారం ముందు చెల్లలేదు. దుర్యోధనుడు అంతటితో ఆగలేదు. పాండవుల్ని చూసి విక్కిరిస్తూ తన ఎడమ తొడన చరుస్తూ ద్రౌపదిని అక్కడికి వచ్చి కూర్చోమని సైగ చేశాడు. ఆ అవమానం భరించలేక భీముడు రగిలిపోయాడు. దుర్యోధనా, యుద్ధంలో నీ తొడలు విరగ్గొడతాను అని భీషణ ప్రతిజ్ఞలు చేస్తాడు. ఆపై వినాశనానికి పరాకాష్ఠగా దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్శాసనుని చూసి వీరందరి వస్త్రాలను తొలగించు అని ఆజ్ఞాపించాడు. పాండవులు తమ పై వస్త్రాలను తీసివేసి నిలబడ్డారు. కాని దుశ్శాసనుడు ద్రౌపది చీరను పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. దిక్కుతోచిన స్థితిలో తన భర్తలు రక్షించలేక తల వంచుకున్నవేళ, కురువంశ పెద్దలు మౌనంగా ఉన్నవేళ, ద్రౌపది తన రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ఆ ద్వారకవాసిని వేడుకుంది. కృష్ణ, గజేంద్రుణ్ణి కాపాడినవాడా, నన్ను ఈ దుర్మార్గుల నుండి రక్షించు అని ఆక్రందించింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే, దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతున్న కొద్దీ చీరలు వస్తూనే ఉన్నాయి. పసుపు, పచ్చ, ఎరుపు, ఇలా రంగురంగుల చీరలు అంతులేకుండా పెరుగుతూనే ఉన్నాయి. సభలో చీరల కుప్ప పెరిగిపోయింది. దుశ్శాసనుడు లాగిలాగి అలిసిపోయి చెమటలు పట్టి కింద పడిపోయాడు. కాని ద్రౌపది వస్త్రం మాత్రం తరగలేదు. దేవుడి అండ ఉంటే అధర్మం ఓడిపోతుందని ఆ రోజు హస్తినాపుర సభలో రుజువైంది. ఈ అవమానంతో పాండవుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడు గాంధారి, ధృతరాష్ట్రుడు భయపడి పాండవులకు ఏం చేశారు? మళ్లీ శకుని ఏం కుట్ర చేశాడు? పాండవులు అడవులకు ఎందుకు వెళ్లాల్సొచ్చింది?